మేడం డెలివరీ. హలో హలో భయ్యా, ఎక్కడున్నారు? ఇంకా రాలేదా? అదేంటి మేడం ఇప్పుడే డెలివరీ ఇచ్చాను. డెలివరీయా? ఎప్పుడు? మ్యామ్ ఇప్పుడే ఇచ్చాను కదా. ఏంటి మేడం డెలివరీ తీసుకున్నారు కదా మళ్ళీ ఇవ్వలేదంటారేంటి? హలో బాబు, ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని అడిగిచ్చావు డెలివరీ? ఎవరిని అడిగి మేడం ఏంటండి, మీరేగా తీసుకున్నారు. ఏదో లోపలికి వెళ్ళి రెస్ట్ చేసుకొని వచ్చి దబాయిస్తే నేను చెప్పేది అబద్ధం అయిపోతుందా? అవును, నువ్వు చెప్పేది అబద్ధమే. ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ నేమ్ చెక్ చేసుకోవా? అరే నేను ఇచ్చింది మీకే మేడం. షటప్. ఇదిగో మేడం మాటలు సరిగా రానివ్వండి. డెలివరీ బాయ్ అయితే అంత చీప్గా మాట్లాడతారా? నేను ఎడ్యుకేటెడే, ఇది పార్ట్ టైం జాబ్ మాత్రమే. అవునరా, మాట్లాడతా. ఏం చేస్తావు? నేను ఆ ఫ్రూట్స్ పూజ కోసం ఆర్డర్ చేశాను, అది ఇప్పటి వరకు తినేసి ఉంటది. తినేసి ఉంటుందా? ఎవరు? ఇప్పుడు అర్థమైంది ఎవరికి ఇచ్చావో. సారీ మేడం. ఏయ్, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇచ్చేసావుగా, ఎల్లు. సరే మేడం, మీ సిస్టరే కదా, అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అవడం ఏంటి? కళ్ళు పోతాయి. దేవుడు పూజ కోసం తెప్పించానే. హలో, ఏదో సినిమాలో డైలాగ్ కొట్టినట్టు కొట్టకు. దేవుడు మన మనుషుల్లాగా షాడిస్తి కాదే. నాకు పూజలు చేయాలి, పూలు పెట్టాలి, ఇవన్నీ ఉండవు. నేను నీకంటే పెద్దదాన్ని, గుర్తు పెట్టుకొని మాట్లాడు. జస్ట్ 1 minute నేను ఆ ఇంటి దగ్గర ఉంచేస్తేనే సరిపోయేది. డాడీ తీసుకొచ్చి నాకు తగిలించాడు. ఇప్పుడు నా నెత్తి మీదనే భరతనాట్యం ఆడుతున్నావు. ఓ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఏం చెప్పావే అసలు? హౌస్ రెంట్ కట్టేది డాడీ, సో నీకెన్ని రైట్స్ ఉన్నాయో నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. 2 ఆర్డర్ చేశా, కనీసం ఒకటైనా ఉంచావా? హే, నేను ఇందాకే మ్యాగీ చేసుకున్నాను, ఎక్కడుంది? ఆవిరైపోయినాయి. అదిగో అటు వెళ్తున్నాయి చూడు. ఒసేయ్, నిన్న నేను ఫాస్టింగే. ఎర్లీ మార్నింగ్ లేచి నూడిల్స్ చేసుకున్నాను, అది కూడా తినేసావా? ఆ మాత్రమేనా ఉంచావే నాకు? సైకోదానా, నీకన్నీ నాకు నచ్చినవే కావాలానే? ఫుడ్, బెడ్, బట్టలు, అవన్నీ నువ్వు తీసుకుంటే నేనేం చేయాలి? వెళ్ళి దేవుడికి పూజ చేసుకోపో, అన్ని తిరిగి వచ్చేస్తాయి. అయినా ఈ రోజుల్లో ఎవరే బాబు వ్రతాలు పూజలు ఇవన్నీ? లైఫ్ ను ఎంజాయ్ చేయకుండా మనిషి లైఫే ఇంత, అందులో వ్రతాలు పూజలు అనుకుంటూ టైం వేస్ట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఇంకా నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేసేది ఎప్పుడే? ముసల్దాను అయినప్పుడా? నాతో పాటు కలిసి పుట్టావు గానీ నాలాంటి ఒక్క క్వాలిటీ కూడా లేదు నీకు. నాకొక డౌట్ అక్క, నీలాగా సైలెంట్గా ఉండేవాళ్ళు ఫీలింగ్స్ అన్ని లోపల దాచుకొని బాగా సఫర్ అవుతారంట. నువ్వు కూడా అంతేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా నా పర్సనల్ విషయాలు మాట్లాడడానికి నువ్వెవరు? ప్రతిసారి నన్ను లేదా నా వస్తువుల్ని వాడుకోవడం తప్ప అసలు దేనికైనా పనికొచ్చావు నువ్వు? నీ ఆఫీస్ మీటింగ్లో నీ ప్లేస్లో నన్ను ఎన్నిసార్లు కూర్చోబెట్టి మేనేజ్ చేసావక్క? అంతేకాదు, మమ్మీ ఎవరైనా బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళామంటే నీ ప్లేస్లో నన్ను పంపి కూడా మేనేజ్ చేసావు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లోపల దాచిపెట్టుకొని నేను సేవ్ చేస్తున్నాను అంతే. అయినా ఇప్పుడు ఏమైంది? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో, అది వచ్చేసరికి 1 గంట పడుతుంది. నువ్వే పక్కన హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురా. నేనెందుకు తీసుకొస్తాను? తినేది నువ్వు. ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఆ పైగా ఫ్రూట్స్ కూడా తిన్నాను. నాకు ఫుల్ నిద్ర వస్తుంది, నేను రెస్ట్ తీసుకుంటా. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఆర్డర్ చేసుకో. నాకు ఇప్పుడు ఆన్లైన్ మీటింగ్ ఉందే. ఎవడు? ఆ బక్క వంశీగాడా? లింక్ పంపు, నేను మేనేజ్ చేసుకుంటానులే. హాయ్ కృతి. రాంబాబు? అది మా తాత పేరని మా నాన్న నాకు పెట్టాడు. కాల్ మీ రామ్. ఓకే, హాయ్ రామ్. ఇంతకీ లైన్ ఇస్తున్నావా ఏంటి? నా డ్రెస్ ఎలా ఉంది? అరే నీకేం తక్కువరా, సూపర్గా ఉన్నావు. నాకంటే 2 years చిన్నోడు అని తప్ప
నాకు సైట్ కొట్టడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి నీ దగ్గర. క్యూట్. నేను కూడా ఒకసారి. అవును, లాస్ట్ టైం కరెంట్ బిల్ డబ్బులన్నీ వాడేశాను. నేను కట్టమని చెప్పాను, కట్టావా? కట్టేశాను. మా నాన్నకి మాత్రం మీరు కట్టారని చెప్పా. ఓహో, క్యూట్, స్వీట్. మళ్ళీ వస్తాను, బాయ్. సరే. మీటింగ్ లింక్ పెట్టాను, చూసుకో. హే కృతి, ఏంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తావా? ఎంత క్యూట్ ఉందో తెలుసా? కావ్య, రే, దానికంటే 2 years చిన్నోడివి, నీకెందుకురా దాంతో? ఇంటర్మీడియట్ చదువుతున్నావు, హ్యాపీగా చదువుకుంటే తర్వాత దానికంటే మంచి అమ్మాయి వస్తుంది కదా. లేదు, నాకు తనే కావాలి. అది నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అంత లేదురా నీకు, అది నేను బాగా వాడుకుంటుంది. ఇట్స్ ఓకే, నాకు బాగా తెలుసు. మీ డాడీకి చెప్పమంటావా? హాస్టల్లో తీసుకెళ్లి పడేస్తారు. చెప్పమంటావా? హలో సార్, ఐమ్ కావ్య. యా కావ్య, ఐ నో యువర్ నేమ్. మళ్ళీ నేమ్ ఎందుకు చెప్తున్నావు? జస్ట్ క్యాజువల్గా చెప్పాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏంటి బాగా ఎనర్జెటిక్ గా ఉన్నావు? పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసి తర్వాత దేవుడికి పూజ చేసి ఫుడ్ బాగా 1 గ్రీన్ టీ తాగి ఎనర్జెటిక్గా ఉంది సార్. యూ కెన్ స్టార్ట్ అవర్ మీటింగ్ సార్. ఓకే, నైస్ నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. రే, ఈసారి మ్యాచ్లో ఎలాగైనా మియాపూర్ వాళ్ళని ఓడగొట్టాలరా. కంటిన్యూ 2 times గెలిచేసరికి బాగా ఎక్స్ట్రా చేస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, రే, ఎటెళ్ళావురా? మియాపూర్ వాళ్ళతో మ్యాచ్ ఉంది, గుర్తుందా? గుర్తుంది కానీ ఆ భరత్ గాడికి ఫోన్ చేసావా? పొద్దున్నుంచి కాల్ చేస్తున్నాను మామ, వాళ్ళు లిఫ్ట్ చేస్తలేడు. రే, మన బ్యాటింగ్ ఎంత మంచిగా ఉన్నా వాడి బౌలింగ్ లేకపోతే మనం విన్నోడం కష్టం. వాడికి కాల్ చేయరా. హలో, గుర్తుపట్టావా నన్ను? మరేంటి తెలియనట్టు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? అంటే ఆఫీస్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. రే విక్రమ్, మియాపూర్ కెప్టెన్ ఫోన్ చేస్తుండు. ఏ విక్రమ్, నిన్నేరా? రే, రారా, వాళ్ళతో మాట్లాడాలి. త్వరగా రాబే. ఎవర్రా అమ్మాయి? తెలిసిన అమ్మాయిరా, అడిగితే పేరు మాత్రం చెప్పట్లేదు. రే మామ, అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారా, మనకి మ్యాచ్ ఇంపార్టెంట్ బిగ్గులు. ఫస్ట్ మ్యాచ్ ఎలా విన్నావో ఆలోచించరా. విక్రమ్, నైస్ నేమ్. హాయ్. ఆ భరత్ గాడు ఎక్కడ దాకా వచ్చాడు కాల్ కదా? చేస్తా. ఫోన్ చేయి. ఆ అమ్మాయి ఇన్స్టాలో మెసేజ్ చేసిందిరా. అమ్మాయినా? హాయ్, ఇందాక పేరుడితే కూడా చెప్పలేదు, ఇండైరెక్ట్ గా ఇన్స్టా ద్వారా పేరు చెప్తున్నావు అన్నమాట. అవును, ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? అక్క అక్క అక్క, ఏంటి నన్ను అక్కడ మీటింగ్ లో వదిలేసి నువ్వు ఇక్కడ చాట్ చేసుకుంటూ కూర్చున్నావు? మీ మేనేజర్ నన్ను అక్కడ క్వశ్చన్స్ అడిగి అడిగి దొబ్బేస్తున్నాడు. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. అసలు నీ హాబీస్ ఏంటి? ఇట్లా సైలెంట్ ఉండడం హాబీ అని మాత్రం చెప్పకు ప్లీజ్.
రే రిప్లై లేదురా. నంబర్ పెట్టు. అవును అవును. ఏంటి వాటర్ తాగుతాను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చా? సార్ అది వాటర్ తాగేటప్పుడు మీద పడిపోయాయి, అందుకే చేంజ్ చేశాను. ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నావు. మ్యాచింగ్ సార్. ఓకే యా. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ న్యూ బ్రాండ్ ప్రమోషన్? I already planned it. So basically it is about... అక్క ఫోన్ ఇక్కడ ఉందేంటి? విక్రమా? బానే ఉన్నాడే. అక్క, విక్రమ్ ఎవడే? కావ్య ఆర్ యు దేర్? యా సార్, ఐ విల్ మెయిల్ ఇట్. యా ఓకే. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ. ఏ ఆ ఫోన్ ఇటు ఇవ్వు. విక్రమ్ ఎవరు చెప్తావా డాడీకి చెప్పాలా? మెసేజ్ చేసేనా ఇంకేమైనా ఉన్నాయా? ఏ ఆ అబ్బాయికి నేను ఇప్పుడు మెసేజ్ చేసేంత వరకు వాడికి నా పేరే తెలీదే. ఆహా, పేరు తెలియకుండానే నీకు పరిచయమా? అంటే అది మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అయింది, ఆ దారిలో లేదు అక్కడ కాదు, ఇంకా వేరే ప్లేసెస్ వెతుకుదాము. వెంకట్ గాడికి కూడా చెప్పాను, వాడు కూడా సర్చ్లోనే ఉన్నాడులే. అరే మళ్ళీ సాగు. వాట్ హ్యాపెండ్? అంటే డాగ్స్ ఉన్నాయి. ఏంటి వాటికి భయపడుతున్నావా? అంటే మొన్నే మా లేన్లో ఒకరిని ఖర్చాయి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ వరకు. చలో ఐ డ్రాప్ యూ. అవును, ఇందాకేంటి నన్ను చూసి దూరంగా వెళ్తున్నావు? నేను ఇక్కడ ఎవరిని అటాక్ చేయలేదే. లేక దొంగలానో లేకపోతే రౌడీలానో కనిపిస్తున్నానా? హే, ఐఎమ్ ఆల్సో అ గ్రాడ్యుయేట్. నువ్వు నీ ప్రాబ్లం గురించి తప్ప దేని గురించి మాట్లాడవనుకుంటా? వాట్స్ యువర్ నేమ్? మిమ్మల్నే. ఎందుకు? సరే పద. సరే, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పాపం ఆ రోజు నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు. ఇందాక కూడా నా పేరు అడిగాడు, నేనేం మాట్లాడకుండా వచ్చేసా. ఓ, అంటే అతని మీద సింపతితో లవ్ స్టార్ట్ అయిందా? లవ్ అని కాదు, జస్ట్ ఏదో కొంచెం ఇష్టం అంతే. నేమ్ చెప్పడానికి భయం ఎందుకు? అబ్బాయి బానే ఉన్నాడు కదా. అతను ఎలాంటోడో తెలీదు కదా. అబ్బో, నువ్వు ఒక దీపికా పాదుకొని నేనొక ఆలియా భట్. మనిద్దరు అకౌంట్స్ హ్యాక్ చేసి మనల్ని బెదిరియడానికి. వీఆర్ జస్ట్ కావ్య అండ్ కృతి. నువ్వు ఇంకో 5-6 సంవత్సరాలు ఇలాగే ఉంటే ఎప్పటికీ సింగిల్గానే ఉంటావు. నేను నీకోసం వెయిట్ చేయలేను. చూడు, బాబు మెసేజ్ చేశాడు, నంబర్ పంపాడు. నువ్వు ఇప్పటికిప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడు. ఆడెలాంటాడో ఇప్పుడే చెప్పేస్తా. ఏయ్, వద్దే వీడియో కాల్. నువ్వు చేయవా? నేనే చేసేస్తానే. సరే, నా నంబర్ నుంచి చేయకు.
దిస్ ఇస్ కావ్య. హే హాయ్ కావ్య, అడిగితే పేరు కూడా చెప్పలేదు, అలాంటి నువ్వు వీడియో కాల్ చేసావేంటి? క్వైట్ షాకింగ్. యా, యాక్చువల్లీ నేను ఎవరితో ఇంత తొందరగా ఇంటరాక్ట్ అవ్వలేను. మీరెవరో తెలియదు కదా. బా అందులో ఏముంది, అడిగితే తెలుసుకుంటావు కదా మెల్లగా. షెల్ వి మీట్ టుడే? యాక్చువల్లీ వాళ్ళకు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆల్రెడీ గ్రౌండ్ కి కూడా వచ్చేసాము. వాట్ అబౌట్ టుమారో? యా షూర్. పర్ఫెక్ట్ దెన్, రేపు కలుద్దామా? సీ యూ, బాయ్. బాయ్. అక్క, అంతా మాట్లాడేశాను, డైరెక్ట్గా వెళ్ళి కలవడమే. నేను కలుస్తానని ఎందుకు చెప్పావే? నేనైతే వెళ్ళను, నాకు భయం. అమ్మాయి వీడియో కాల్ చేసి కలవమని చెప్తే ఆడు వేస్ట్గాడు అనుకో, ఎగ్గేసుకుంటూ వస్తాడు. కానీ వీడు క్రికెట్ గురించి చెప్పాడే, మంచోడేనేమో. అయినా నువ్వు వెళ్ళి కలిస్తేనే కదా తెలిసేది ఎలాంటోడో. ఇంత ఫాస్ట్గానా డైరెక్ట్గా వెళ్ళి కలవడం అంటే నా వల్ల కాదు. నీకేమైనా సెట్ అవుతే నా గురించి కూడా ఆలోచిస్తారు. అన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. సరే, నేనే వెళ్తానక్క. ఓకేనా? గుర్తుపడితే 2 ఇయర్స్ నుంచి మీ మేనేజర్ నీకు నాకు డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నాడక్క. ఆడేం గుర్తుపడతాడు? ఏమోనే, నాకు భయమేస్తుంది. ఇలాంటప్పుడే అక్కలకి చెల్లెలు యూజ్ అవుతారు. నన్ను వాడుకో, నీ లైఫ్ సెట్ చేసుకో. ఇట్స్ మై ఓపెన్ ఆఫర్ అక్క. తర్వాత నీ ఇష్టం. సరే. బాగా ఫాస్ట్గా ఉన్నాడక్క, వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడానని చెప్పాను కదా. సరే, నేనే వెళ్తాను. హలో, ఇయర్ బడ్స్ పెట్టుకో, నేను అన్నీ వింటాను. జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి చెడగొట్టకు. నేను ప్రతిదీ వింటూనే ఉంటా. హే హాయ్, ఐమ్ కావ్య. హాయ్. అంత ఎక్సైట్ అవ్వకు. నమస్తే. నమస్తే, కూర్చో. ఏం తీసుకుంటావు? ఐల్ హ్యావ్ క్యాపిచినో విత్ ఎక్స్ట్రాల్ చేయకుండా బ్లాక్ కాఫీ చెప్పు. అవన్నీ ఏం వద్దులే, బ్లాక్ కాఫీ. బేరర్ 2 బ్లాక్ కాఫీ. నువ్వు చెప్పావని చెప్పాడా? నేను చెప్పానని చెప్పారా? ఏ లేదు, నువ్వేం చెప్పినా అదే చెప్తుండే. అవును, ఫుడ్లో ఇంకేం తింటావు? ఫుడ్లో బయటికి వెళ్తే చికెన్ బిర్యానీ, ఇంట్లో ఉంటే ఆవకాయ ముద్దపప్పు. ఆహా, మంచి టేస్టే. వీకెండ్స్ ఏం చేస్తూ ఉంటావు? వీకెండ్స్ పెద్దగా బయటికేం వెళ్ళను, ఎక్కువ ఇంట్లోనే ఉంటా. నువ్వు అసలు చాలా తక్కువ మాట్లాడతావు కదా, చాలా డీసెంట్ టైప్స్. అందుకే అనుకుంటా చాలా ఈజీ కనెక్ట్ అయ్యా. టిపికల్ ఇంట్రోవర్టా? అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఇలా ఇంపాసిబుల్. నేను ఇంట్రోవర్టా? 10 నిమిషాలు మాట్లాడకపోతే పానిక్ అటాక్ వస్తుందని భయమవుతుంది నాకు. ఈ డీసెన్సీ అని నా బాడీకి సెట్ కావు. ఏయ్, నా గురించి అడుగుతున్నాడే, జోక్ చేశా. యు ఆర్ రైట్, ఐఎమ్ డీసెంట్, ఐఎమ్ వెరీ డీసెంట్. చిన్నప్పటి నుంచి ఇంతే. అందుకే కదా ఆ రోజు అడిగితే పేరు కూడా చెప్పలేదు. మనుషులతో మాట్లాడడం అసలు వెరీ రేర్. ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నాన్న, ఇంకా సిస్టర్. మరి అమ్మ? అమ్మ చిన్నప్పుడే. ఓ సారీ. ఇట్స్ ఓకే. అందరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉంటాను, ఫ్యామిలీ మొత్తం విలేజ్లో ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు చెప్పాలా? ఏంది, ఇదేమన్నా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ రౌండా? అంటే బేసిక్ ఇన్ఫర్మేషనే కదా, తెలుసుకోవడానికే కదా కలుసుకున్నాం. సరే అడుగు, చెప్తా. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ పెద్దగా ఏం లేవు. నీలాంటి ఒక డీసెంట్ క్యూట్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టేస్తా. నైస్. మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? అదేం క్వశ్చన్ కావ్య, అయినా ఎవరిని అడిగినా ఏం ఆన్సర్ ఇస్తాడు? అఫ్ కోర్స్ మంచోడ్నే. దీంతో పెట్టుకుంటే అంతే.
క్యాజువల్గా అడిగాను అంతే. యాక్చువల్లీ ఇలా అమ్మాయిలతో కూర్చొని మాట్లాడడం నాకు ఇదే ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. ఎందుకని? నేను ఇప్పటికీ ఇట్లా కాఫీ షాప్లో కూర్చొని ఏ అమ్మాయితో ఇంత టైం స్పెండ్ చేయలేదు. అంటే అమ్మాయిలతో మాట్లాడడం భయమా? అంటే అలాంటిదే. నా లైఫ్లో మా సిస్టర్ తప్ప వేరే ఏ అమ్మాయి లేదు, సో మాట్లాడడం పెద్దగా తెలీదు. నాతో బానే మాట్లాడుతున్నావు కదా. నువ్వు అట్లా అనుకుంటున్నావు. ఇక్కడ నా లెగ్స్ షివరింగ్, షూ వేసుకున్నా కదా, పెద్దగా తెలియట్లేదు. యాక్చువల్లీ నేను చూసినప్పుడు నువ్వు కూడా నాలాగే సిమిలర్ అనుకున్నాను, అందుకే ఎక్కడో ధైర్యం చేసి మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ నువ్వేమో ఇలా. నేను మరీ నీ అంత షివరింగ్ అయితే కాదు, జస్ట్ అన్నోన్ పర్సన్స్తో ఆర్ కొత్త వాళ్ళతో తొందరగా ఇంటరాక్ట్ అవ్వలేను. అంటే ఇప్పుడు అమ్మాయి అనే సబ్జెక్ట్లో జీరో నాలెడ్జ్ అంటున్నారు, అంతే కదా? జీరో అని కాదు, ఎక్స్పీరియన్స్ లేదంతే. అయినా నాకు ఒక విషయం తెలుసు, నాకు ఒక అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఆ అమ్మాయికి కూడా నేను నచ్చితే ఆ అమ్మాయి కోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తాను. అయినా ఒక అమ్మాయి నాకు ఇక్కడ స్పేస్ ఇవ్వాలే కానీ ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ మాత్రం ఉండదు. హలో, అరే 10 minutesలో వస్తున్నా. యాక్చువల్లీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, చిన్న ఇంపార్టెంట్ పని. మనం మళ్ళీ కలుద్దాం, ఓకే బాయ్. ఏం మాట్లాడుకున్నారు ఇంతసేపు? నా కాల్ ఎందుకు కట్ చేసావు నువ్వు? నీ ఇంట్రోగేషన్ తట్టుకోలేక ముందే వెళ్ళిపోయాడు. నువ్వు మేనేజ్ చేసావు కదా. అవును, ఏమనిపించింది? మంచోడేనా? మంచోడ్లాగే ఉన్నాడు, కానీ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. ట్రావెలింగ్లో తెలుస్తుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. హాయ్ కృతి. ఓ ఇదా సాడెస్ట్ మొహంది. నువ్వేంటి ఇక్కడ? ఓ అదా, కరెంట్ బిల్ కడితే కాఫీకి వెళ్దామన్నావు కదా, ఎప్పుడు వెళ్దాం? నేను కాఫీకి వెళ్దామన్నానా? నువ్వు అన్నావు కృతి. అబ్బా, నేను అన్నానా? అయినా నువ్వు ఎప్పుడు ఇంతే, ముందంట తర్వాత మాట మార్చేస్తావు. నిజం చెప్పు, నువ్వు నన్ను వాడుకుంటున్నావు కదా? రేయ్, నేను నిన్ను వాడుకోవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ అక్కే చెప్పింది. రేయ్, దానికి మన ఇద్దరం అంటే కుళ్ళురా. మన ఇద్దరం కలవడం అంటే దానికి ఇష్టం లేదు. ఓ అవునా? సరే, ఎప్పుడు ఫ్రీగా ఉన్నావు చెప్పు. నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా. ఓకేనా? ఖచ్చితంగా చెప్తావు కదా? నీ మీదొట్టు. అవును, నా స్కూటీ కొంచెం దుమ్ము పట్టిపోయింది, వాటర్ సర్వీసింగ్కి ఇవ్వచ్చు కదా? ఎవరైంది కృతి? నేనున్నాగా, నేను చేస్తా. సరే, ఆ పనిలో ఉండు. కృతి, ఐ లవ్ యూ. కృతి, విక్రమ్ ఏం చేస్తుంటాడంటావు? ఏం చేస్తాడు? నాలంటాడు అనుకో ఫోన్ చూస్తాడు, నీలంటాడు అనుకో పడుకుంటాడు. ఫోన్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఫోన్ నువ్వు సీరియస్గా మాట్లాడుతున్న, కామెడీ చేయకు. డైరెక్ట్గా కలిస్తేనే మాట్లాడలేకపోయావు, ఫోన్లో ఏం చేస్తావే? కాలర్ ట్యూన్ వింటావా? అక్క, విక్రమ్ ఫోనే, ఇలా ఇవ్వు. హలో. హే కావ్య. హా విక్రమ్, చెప్పండి. ఏంటి పడుకున్నావా? లేదు, చెప్పండి. యాక్చువల్లీ మార్నింగ్ అలా సడన్గా వెళ్ళిపోయాను కదా, నువ్వేమన్నా అనుకున్నావేమో అని చెప్తామని ఫోన్ చేశా. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారు, సో బ్లడ్ కావాల్సి వస్తే ఇంకా ఎమర్జెన్సీని వెళ్ళాల్సి వచ్చింది. ఏం అనుకోలేదు, యూ డిడ్ అ గుడ్ థింగ్. కూల్. డిన్నర్ అయిందా? యా, నాది అయిపోయింది. నీది? హా, అయిపోయింది. ఏం చేస్తున్నారు? నేను నథింగ్, జస్ట్ ఖాళీ. నువ్వు? నేను ఏం చేయట్లేదు, ఖాళీనే. హే, యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఫ్రీ ఉంటావా? ఎందుకు? ఇంకో 1 weekలో మా సిస్టర్ బర్త్డే ఉంది, సో తనకేదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను.
నువ్వు ఉంటే హెల్ప్ చేస్తావని. ఆఫీస్ ఉంది, మేనేజర్ ఒప్పుకోడు, కష్టం. అబ్బా ప్లీజ్ కావ్య, ఒక్కరోజు ఒక 1 అవరే కదా, పర్మిషన్ తీసుకో. మేనేజర్కి మెసేజ్ చేస్తాను, చూస్తానేం చెప్తాడు. చూద్దాం గిద్దాం ఏం లేదు, నువ్వు వస్తున్నావు అంతే. రేపు మార్నింగ్ 1 అవర్ ఫిక్స్. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్ బాయ్. విక్రమ్, గుడ్ నైట్. ఈ లవర్స్ అంతా ఇంతేనా? డిన్నర్ అయిందా, లంచ్ అయిందా, బ్రేక్ఫాస్ట్ అయిందా, నువ్వు చెప్పు, లేదు నువ్వు చెప్పు, ఇంకంతేనా? ఏదైనా ఇంట్రెస్టింగ్గా రొమాంటిక్గా మాట్లాడుకోరా? మాలాగా వినే వాళ్ళకి బాగుంటుంది కదా. అంతేనా? ఇంకేం మాట్లాడుకోరా? కలుద్దామంటున్నాడే, టెన్షన్గా ఉంది. అంత టెన్షన్ పడకు, వాడు నిన్నేం కొరుక్కు తిన్నాడు. సర్లే, వస్తానని చెప్పాను కదే, ఐ కెన్ డూ ఇట్. రేపు కలవడానికి వెళ్తున్నావు అని ఇప్పుడే ఫేస్లో గ్లో స్టార్ట్ అయిందక్క. గుడ్ నైట్. గుడ్ నైట్. అక్క ఏంటే, విక్రమ్ ఎక్కడ రావాలో చెప్పాడా? లేదే, వాడి కాల్ కోసమే వెయిటింగ్. విక్రమ్ని కలవడానికి రెడీ అవుతున్నావు కదా? హే, సైలెంట్గా ఉండు, మేనేజర్ కాల్. హలో సార్, చెప్పండి. యా కావ్య, మెసేజ్ చూశాను. హాఫ్ డే లీవ్ కావాలన్నావు కదా, బట్ కుదరదు. ఎందుకంటే క్లయింట్తో మీటింగ్ ఉంది. అవినాష్ కూడా అవైలబుల్లో లేడు, కాబట్టి నువ్వే అటెండ్ చేయాలి. అంటే సడన్గా అంటే మీటింగ్ ప్రీపోండ్ అయింది. నాకు కూడా మార్నింగే తెలిసింది. సో ప్రిపేర్గా ఉండు. లీవ్ కావాలంటే రేపు తీసుకో, సరేనా? బాయ్. ఏమైందక్క? మేనేజర్ అర్జెంట్గా మీటింగ్ ఉందని చెప్పాడు, లీవ్ కుదరదంట. అక్క, విక్రమ్ ఫోనే. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే ప్లీజ్, నేను వెళ్ళాలి. అమ్మో, నా వల్ల కాదు, నువ్వే ఏదో ఒకటి చెప్పేసుకో ప్లీజ్. నా బుజ్జి కాదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, సరేనా? హలో. హలో విక్రమ్ చెప్పండి. కావ్య గారు వస్తా అన్నారు, ఫోన్ లేపరేంటండి? ఈరోజు కలవడం కుదరదు విక్రమ్, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, తర్వాత చూద్దాం. అదేంటండి, చిన్న హెల్ప్ అడిగాను. అయినా మీరు రాత్రి ఒకలా పొద్దున ఒకలా మాట్లాడతారేంటి? చిన్న హెల్పే కదా. కుదరాలి కదా. అమ్మాయిల టేస్ట్ అమ్మాయిలకే అర్థమవుతుందని అడిగానులేండి. సర్లేండి, బాయ్. విక్రమ్. హలో. సరే, అడ్రస్ పెట్టు, వచ్చేస్తానులే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కృతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న నువ్వు స్కూటీ క్లీన్ చేయమన్నావు కదా, చేశాను. అది చెప్దామని వచ్చాను, కానీ లోపలికి వస్తే మీ అక్క మా డాడీతో చెప్తానంది. థ్యాంక్ యూ రాంబాబు. కృతి. థ్యాంక్ యూ రామ్. ఇంకోసారి పిలవా? థ్యాంక్ యూ రామ్. కృతి, అదే బండి క్లీన్ చేస్తే కాఫీకి వెళ్దామన్నావు కదా, వెళ్దామా? కాఫీ అని చంపుతున్నావు, పద బైక్ తీసుకురాపో. సరే కృతి. దా కృతి, బండెక్కు. బైక్ లేదా? అంటే ఇంటర్లో బాగా స్కోర్ చేస్తే నాన్న కొనిస్తా అన్నాడు. నువ్వు చేసినట్టే. నువ్వేం కంగారు పడుకు, నీకోసం అన్నా సరే ఈసారి టాపర్ అవుతా. కృతి, గట్టిగా పడుకో, మళ్ళీ స్పీడ్ బ్రేక్లు వస్తే పడిపోతావు. పదరా, పిల్ల బచ్చనయ్యాల, పద. ఇదేంటి, కాఫీకి అని చెప్పి ఎవరింటికో తీసుకొచ్చింది. హాయ్ కావ్య. కృతి, నిన్ను కావ్య అంటాడేంటి? ఓ అదా, నేననుకోని ఒక్కొక్కసారి మా అక్కతో ఎలా తిట్లు తింటావో అలానే నా పేరుతో మా అక్క పేరుతో కొంచెం కన్ఫ్యూజన్, అంతే.
ఇంతకీ ఎవరు వీళ్ళు? ఆ, నా ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్. ఓ ఓల్డ్ ఫ్రెండా, ఓకే. హే కావ్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్. ఇతను? మా పక్కింట్లో ఉంటాడు రామ్. హాయ్ రామ్. హాయ్. పద. నిన్నెక్కడో చూసినట్టుంది బ్రో. నేను జస్ట్ ఇంటర్ బ్రో, చైతన్య కాలేజ్. నాదదే చైతన్య కాలేజ్, అందుకే కొంచెం ఫెమిలియర్ కనిపిస్తున్నావు నువ్వు. మీది ఇంటర్మీడియట్ అక్కడైతే నేను ఫెమిలియర్గా కనపడడం ఏంటి? అన్నీ వివరంగా చెప్తా రా బ్రో నువ్వు. టేక్ ఇట్. షాపింగ్ అంటే ఆన్లైన్ షాపింగా? అంటే నీకు ఆఫీస్ ఉంటుంది కదా, మళ్ళీ బయటికి వెళ్తే చాలా టైం పడుతుందని ఇలా ప్లాన్ చేశా. ఓ, మీ సిస్టర్ బర్త్డేనా? యా, నా శాలరీతో ఫస్ట్ టైం తనకి గిఫ్ట్ కొంటున్నాను. మీ అమ్మాయిల టేస్ట్ మా అబ్బాయిలకి అర్థం కాదు కదా, మేబీ నువ్వు హెల్ప్ చేస్తావని ఇలా. తన ఫోటో ఉంటే చూపి, ఏం సూట్ అవుతుందో Yeah. చూద్దాం. ఆ, తనకి లైట్ కలర్స్ అయితే బాగుంటాయేమో. అవునా, అవే చూద్దాం. యూజువలీ తను ఏం ప్రిఫర్ చేస్తుంది? యూజువలీ తను చుడిదార్సే వేస్తుంది. ఓకే, కానీ బర్త్డే కదా, ఏదైనా స్పెషల్గా సెలెక్ట్ చేద్దాం. ఇచ్చుడు, ఇది బాగుందా? బానే ఉందా? యా, ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అనుకుంటా. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, ఇది ఫిక్స్ అయితే. బ్రో అలవాటు లేదు బ్రో నాకు. ఏంటి కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి మాత్రం వచ్చేవాడివా? 100% అటెండెన్స్ నాకు. మరి ఏంటి ఎప్పుడు ట్రై చేయలేదా? నో, నేను ట్రై చేశాను తెలిస్తే మా నాన్న అదే సిగరెట్తో కాల్చి మరీ చంపుతాడు. ఇట్స్ ఓకే, ఇక్కడ మీ నాన్న లేడు కదా. నో బ్రో. అవును, ఇంతకీ వాళ్ళు లోపల ఏం చేస్తున్నారంటావు? వాళ్ళు ఏదో ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, అయినా నీకెందుకు అంత టెన్షను? మరి నీళ్ళు ఎవరితో ఎవడన్నా లోపల అంతసేపు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీ లవరా? ఆ, తను నీ లవ్ యాక్సెప్ట్ చేసిందా? లేదు కానీ యాక్సెప్ట్ చేస్తానని చెప్పింది. పిల్ల. మీ సిస్టర్ ఏం చేస్తూ ఉంటుంది? తను అమ్మమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. నీకు నీ సిస్టర్ అంటే బాగా ఇష్టం కదా. తన బర్త్డేకి నువ్వు వెళ్ళట్లేదా? ఆఫీస్ వర్క్ ఉంది. నీకొక విషయం చెప్పనా? ఏ అమ్మాయినా తన స్పెషల్ డేస్ అప్పుడు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా రాని హ్యాపీనెస్ తన వాళ్ళు తన దగ్గరుంటే నువ్వు గిఫ్ట్ ఇచ్చిన దానికన్నా 100 times ఎక్కువ హ్యాపీగా ఉంటారు. నువ్వు ఇలాంటి డ్రెస్లు ఎన్ని పంపినా పంపకపోయినా తన హ్యాపీగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి విష్ చేసావనుకో తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది అమ్మాయిల సైకాలజీ. థ్యాంక్స్, ఖచ్చితంగా వెళ్తాను సార్ బర్త్డేకి. నాకు అసలు ఈ థాటే రాలేదు. తను ఎప్పుడు అనేది నా బర్త్డేని ఎప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటానని. అయినా నిజం చెప్పాలంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బర్త్డేలు సెలబ్రేట్ చేయడానికి ఎవరు లేరు. నేను 5th క్లాస్ అనుకుంటా, మా అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. అప్పటి నుంచి నా లైఫ్లో ఉన్న ఓన్లీ ఉమెన్ మా సిస్టరే. ఇన్ఫ్యాక్ట్ నేను గ్రాఫిక్ డిజైనర్ అవుతా అంటే మా ఫ్యామిలీ మొత్తం నాకు అగేన్స్ట్ ఉండే. తను ఒక్కతే మా డాడీకి ఏవేవో స్టోరీలు చెప్పి ఇది గొప్ప అది గొప్ప అని నన్ను కోర్సులో చేర్పించింది. నా లైఫ్లో ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మమ్మీ లోటుని ఎవరు తీర్చలేరేమో కానీ నాకు మాత్రం మమ్మీ లోటు లేకుండా చేసింది. తను నాకంటే 2 years చిన్న అయినా మమ్మీ లేని లోటు ఎప్పుడు కలగనీలేదు. షీ కేర్స్ అ లాట్ అబౌట్ మీ. నాకు హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా అన్నీ తనతోనే షేర్ చేసుకునేవాడిని. తను కూడా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, లైఫ్లో మళ్ళీ ఒంటరివాడిని అయిపోతానేమో. అలా ఎందుకు అనుకుంటావు? నీ లైఫ్లో కూడా ఇంకో అమ్మాయి వస్తుంది కదా. ఇంకెప్పుడు? ఆల్రెడీ 25, ఇంకెప్పుడు వస్తుంది? అయినా ఎవరో ఎందుకు? నువ్వు వస్తావా నా లైఫ్లోకి? నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కోపడ్డానికి, నేను ఏదైనా అచీవ్ చేస్తే నాతో సెలబ్రేట్ చేసుకోవడానికి, నేను బాధపడితే నన్ను ఉతర్చడానికి నాకు ఒక అమ్మాయి కావాలి. నువ్వు అవ్వగలవా అమ్మాయివి? కావ్య, కావ్య, రియలీ?
నా మూడ్ బాలేదు. మూడు బాగాలేదా? మరి ఎక్కడికైనా వెళ్దామా? కాఫీ కాఫీ అని దొబ్బుతూ ఉంటావు కదా, పద అక్కడికే. సరే. థ్యాంక్స్. ఏమేంటి కృతి డల్లుగున్నావు? డల్లా? నేనా? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? లావుగాయ పనులు నేనెందుకు చేస్తాను? నీతో కాఫీ తాగాలనే డ్రీమ్ ఇన్నాళ్ళకి తీరింది. నాకు యాక్చువల్గా కాఫీ నచ్చదు, కానీ సినిమాలో అలాగే అడుగుతారు, అందుకే అడిగా. కానీ నీతో కలిసి తాగితే చాలా బాగుంది. అంతా నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు. ఎప్పుడు నేనే మాట్లాడతాను కదా, అందుకే నీకు ఛాన్స్ ఇచ్చాను. ఇంకోసారి ఇవ్వను. తాగించాలి, వెళ్దాం పద. లాస్ట్ సిప్. బాయ్ కృతి. ఎక్కడికెళ్ళావే? బయటికెళ్ళొచ్చా? విక్రమ్ని కలవడానికా? విక్రమా? నేనెందుకు కలుస్తాను? నువ్వు వద్దన్నావు కదా. ఎందుకంత కంగారు పడుతున్నావు మరి? ఈ టైం వరకు ఎక్కడికెళ్ళావు? అదా, రాంబాబు కాఫీ కాఫీ అంటున్నాడు కదా, తప్పదని వెళ్ళొచ్చా. అయినా వాడితో తిరగడమేందే? లైట్లే, నేను చూసుకుంటాను. విక్రమ్ కాల్ చేశాడా? చేశాడు, కుదరదని చెప్పాను. వినలేదు, మళ్ళీ కాల్ చేస్తే కట్ చేశాను. అవునా? ఫీల్ అయి ఉంటాడంటావా? ఇంత చిన్న విషయానికి ఎందుకు ఫీల్ అవుతాడు? లైట్ తీసుకో, మళ్ళీ కాల్ చేస్తాడులే. మావా ఏమైందిరా? ఏం లేదురా, ఆ అమ్మాయి ఇంట్రోవర్ట్ కదా, కొంచెం ఎక్స్ప్రెసివ్ బిహేవ్ చేసేసరికి హర్ట్ అయినట్టుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? లేదు, అట్లాంటిదేం లేదు, ఆల్ ఓకే. ఒకసారి ఫోన్ చేసి సారీ చెప్తే అయిపోద్దిగా మామా. చేశాను రా, కట్ చేసింది. ట్రై చేయమా, ఏం కాదు. కట్ చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? అక్క, అక్క, నీ ఫోన్ కావాలి. నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ వాడడమే కాదే, ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి. ఆ పక్కుంది చూడు, తీసుకో. ఐఎమ్ రియలీ సారీ కావ్య, ఏదో ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నీతో ఒకసారి మాట్లాడాలి, కాల్ లిఫ్ట్ చేయ కదా ఒకసారి ప్లీజ్. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ నీడ్ సమ్ టైమ్ ప్లీజ్. దాని గురించి మళ్ళీ ఇలా మెసేజ్ చేయకు. అక్క, ఇదిగో నీ ఫోన్. నాకు ఫోన్ ఉంది, ఛార్జర్ కూడా ఉంది. ఆహా, నెక్స్ట్ టైం నువ్వు నా ఫోన్ అడిగినప్పుడు చెప్తాను నీ సంగతి. రే, తను మెసేజ్ కూడా చేయొద్దంటుందిరా. రే, అమ్మాయిలకి ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ వెళ్ళి మీట్ అయ్యి సారీ చెప్తే తప్ప కన్విన్స్ కార్రా వీళ్ళు. హలో,
హాయ్ విక్రమ్, నువ్వేంటి ఇక్కడ? ఏ హాయ్, యాక్చువల్లీ ఫ్రెండ్ని కలిసేసి వస్తున్నాను, ఏదో కాల్ వస్తే ఆగాను. అవునా, ఓకే బాయ్. ఏ నువ్వేంటి ఇక్కడ? కృతి, అదే కావ్య వాళ్ళు ఇక్కడే, నువ్వు ఎప్పుడు రాలేదా? అవునా, నాకు తెలియదు. ఓ, అది మా హౌస్, ఆ పక్కనది కావ్య వాళ్ళ హౌస్. తను నేబర్స్ అని చెప్పింది కదా. ఓ ఓ యా, సో ఇక్కడ దాకా వచ్చా కదా, పద కావ్య దగ్గర తీసుకెళ్తా, సర్ప్రైజ్ ఫీల్ అవుద్ది. ఏ పర్లేదా? పర్లేదు, పద నేను చూసుకుంటా. ఓకే చలో. కృతి ఎవరో చూడు. అక్క, విక్రమ్ వచ్చాడే. ఇక్కడికెందుకు వచ్చాడు? నాకేం తెలుసు? మనం ట్విన్స్ అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అక్క నువ్వు లోపలే ఉండు, నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను, బయటికి రాకు. జాగ్రత్తగా మేనేజ్ చేయవే ప్లీజ్. సర్ప్రైజ్, ఎవరొచ్చారో చూడు. విక్రమ్ నువ్వేంటి ఇక్కడ? కింద యాక్సిడెంటల్ గా కనిపిస్తే నేనే తీసుకొచ్చా. అమ్మ కాల్ చేస్తుంది, నేను ఇప్పుడే వస్తా. రాంబాబుకు నువ్వు కనిపిస్తే తీసుకొచ్చాడంటే నేను అస్సలు నమ్మను. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. అది నేను కావాలని చేయలేదు, యాక్చువల్లీ అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ రియలీ సారీ కావ్య. నేను కాల్ చేయడానికి ట్రై చేశాను కానీ ఫోన్ కూడా కలవట్లేదు. మళ్ళీ దీనివల్ల మన మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని క్లారిఫై చేసుకుందామని వచ్చాను. నా గురించి తెలుసు కదా, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది నువ్వు సడన్గా వచ్చి హగ్ చేసుకుంటే. నాకు అర్థమైంది, ఇంకెప్పుడు అలా జరగదు, ఐ ప్రామిస్ యూ. ప్లీజ్ విక్రమ్, ఇంకా టాపిక్ గురించి మాట్లాడకు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడకు. ఓకే ఓకే, నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపోతావు కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కూలే కదా, రేపటి నుంచి నేను కాల్ చేయొచ్చు కదా. ఎస్, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పక్కన ఓనర్ చూస్తారు, నువ్వెళ్ళు. ఓకే ఓకే, కాల్ చేస్తాను, బాయ్. ఎందుకొచ్చాడే? నువ్వు కలుస్తా అని చెప్పి కలవలేదు, ఆ పైగా ఫోన్ కూడా లేపలేదు. ఫీల్ అయ్యి ఏమైందో కనుక్కోడానికి వచ్చాడు. నువ్వేం చెప్పావు మరి? నేను మేనేజ్ చేశానులే, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నావు అని చెప్పా. 1 hour కూడా లేదని చెప్పా. నార్మల్ అయ్యాడు కదా. అయ్యాడు, వాళ్ళ సిస్టర్కి డ్రెస్ సెలెక్ట్ చేస్తా అని చెప్పావంట కదా, ఇందాకే ఆన్లైన్లో సెలెక్ట్ చేశా. థ్యాంక్ యూ కృతి. సరే గాని మళ్ళీ దీని గురించి విక్రమ్తో మాట్లాడకు, మళ్ళీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనేం డిస్కస్ చేయనులే దీని గురించి. అవును, ఇందాక క్రెడిట్ కార్డ్ ఏదో కావాలన్నావు కదా, నా బ్యాగ్లో ఉంది, తీసుకో. సర్లే, ఇప్పుడు నాకు ఓపిక లేదక్క, నాకు హెడేక్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటా. విక్రమ్ వెళ్ళిపోయాడా? విక్రమ్ నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు, తీసుకొచ్చి నేనే కదా. విక్రమ్ని నువ్వు తీసుకొచ్చావా? హా, అంటే విక్రమ్ అంటే ఆ విక్రమ్ కాదక్క, నా క్లాస్మేట్ విక్రమ్. అవును, విక్రమ్ కృతిక వాళ్ళ క్లాస్మేటే కదా. మనిద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదే, నాకు తెలియని విక్రమ్ ఎవరు? అంటే నేను ఆ మధ్య కొన్ని రోజులు డాన్స్ క్లాస్కి వెళ్ళాను కదక్క, అక్కడ కలిశాను. ఓ ఓకే.
రేయ్ నీకు ఇక్కడ ఏం పనిరా? ఎప్పుడు చూసినా మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. పో మీ డాడీకి హెల్ప్ చేయపో. అంటే కృతి యానిమల్ సినిమాకి టికెట్స్ బుక్ చేశా, వెళ్దామా? అవునా? మీ డాడీకి చెప్పనా? ఇంట్లో చూపిస్తాడు యానిమల్ మూవీ. హోంవర్క్ చేసుకోరా పిల్లని. ఫ్యూచర్లో జస్ట్ మిస్. జర్ర అయితే దొరికిపోతుండే దీనమ్మ జీవితం. అమ్మో, ట్రాప్లో ఇరుక్కున్న ర్యాట్ లాగా అయిపోయింది నా పరిస్థితి. ఒక్క అబద్ధాన్ని మేనేజ్ చేయడానికి ఇన్ని అబద్ధాలా? కృతి, నేనేమైనా తప్పు చేశానంటావా? హా? ఏమైంది? ఎందుకట్లా అంటున్నావు? అదేనే, విక్రమ్ని కలవడానికి నేను వెళ్ళలేదు కదా, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఏమైనా అవాయిడ్ చేస్తున్నా అనుకుంటాడా? అక్క, ఎన్నిసార్లు చెప్పాలి అతను ఏం అనుకోవడం చెప్పి? నువ్వు లైట్ తీసుకో, నేను మాట్లాడతాను కదా. నువ్వు ఓవర్ థింక్ చేయకు, టెన్షన్ తీసుకోకు, అర్థమైందా? అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నా ప్రాబ్లం కూడా అదేనే, నేను అనవసరంగా దీనిలో ఇన్వాల్వ్ చేశాను. నువ్వు కూడా నా వల్ల సఫర్ అవుతున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే ఎక్స్ట్రాలు అంటే. నేనేం సఫర్ అవ్వట్లేదు. ఫస్ట్ నువ్వు ఈ థాట్స్ అని డిలీట్ బటన్తో డిలీట్ చెయ్యి, సరేనా? నాకెందుకో ఈ డ్రామా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇష్టపడిన వాళ్ళతో ఆనెస్ట్గా ఉండాలి. ఏదైనా అవని, ఇక నుంచి నేనే కలుస్తాను, నేనే మాట్లాడతాను. కాల్ వచ్చినా నాకే చెప్పు, నేనే మాట్లాడతా. అయితే నా సిమ్ ఇచ్చేయనా నీకు? నీ పర్సనల్ కాల్స్ కూడా వస్తాయి కదా. వద్దులే, కాల్స్ వస్తే నాకు ఫార్వర్డ్ చేయి, మెసేజ్ వస్తే ఇన్ఫార్మ్ చేయి. సరే అక్క. ప్రతిసారి దీనింటి ఏంట్రా బాబు. నీకెన్నిసార్లు చెప్పాలరా? మళ్ళెందుకు వచ్చావు? వెయిట్, నేనే నీకోసం రాలే. అమ్మ స్వీట్స్ ఇమ్మంది, అందుకే వచ్చా. స్వీట్సా? కృతిక్ స్వీట్స్ అంటే ఇష్టం కదా. కృతి పైనుంది, వెళ్ళి ఇచ్చి వెంటనే కిందికి వచ్చాయి. అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నావు అనుకో, మీ డాడీకి ఫోన్ చేస్తా. సర్లే, కొంచెం పక్క జరుగు. నువ్వెళ్ళు. ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి. హాయ్ కృతి. రేయ్, మళ్ళెందుకు వచ్చావు? నీకు ఇందాక ఇచ్చిన డోస్ సరిపోలేదా? నేను ఇలా కాదురా, చెప్తాను నీ పని. అమ్మా కృతి, నీకు ఇష్టమైన స్వీట్లు తీసుకొస్తే ఇలా కొడతావేంటి? స్వీట్సా? అది వచ్చాయి. థ్యాంక్స్ రా, మంచి టైంకి తీసుకొచ్చావు. అసలే టెన్షన్కి నా బుర్ర పాడైపోతుంది. టెన్షనా? దేనికి? అదేరా, ఆ విక్రమ్ ఇంటికి రావడం, మా అక్కని మేనేజ్ చేయడం, ఇద్దరికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం, దొరకకుండా మేనేజ్ చేయడం. ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదరా. అబద్ధాలు చెప్తూ మేనేజ్ చేయడం ఏంటి? విక్రమ్ నీ ఫ్రెండే కదా, అక్కకు తెలియకుండా మేనేజ్ చేయడం ఏంటి? అంటే నువ్వేదో దాస్తున్నావు. అది అది మా అక్కకి అబ్బాయిలు ఇంటికి రావడం, మాట్లాడడం అంటే ఇష్టం లేదు కదా. నువ్వొస్తేనే రోజు నీకు చివాట్లు పెడుతుంది. మరి మా క్లాస్మేట్ విక్రమ్ ఇంటికి వస్తే మా అక్క డాడీకి చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా. అలా అవ్వకూడదంటే మేనేజ్ చేయాలి కదా. అవును కదా. అదే జరిగింది. ఆ టెన్షన్లోనే ఉన్నా. అవునా కృతి? అవును రామ్. అయినా ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలని ఫార్మాలిటీస్ ఏంటి? ఎవరింటికి వస్తే ఏమైంది? అయితే వెళ్ళి ఇదే మాట మా అక్కకి చెప్పు. అమ్మో వద్దులే, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతావు? అది నన్ను చంపేస్తుంది. సర్లే బాయ్, వెళ్తున్నా. ఉన్న టెన్షనే సరిపోదంటే మళ్ళీ ఈడొకడు. రే మచ్చా, సిగరెట్ కూడరా. ఇంకేంట్రా, అమ్మాయితో ప్రాబ్లం ఉందన్నావు, చాలా ఓవర్గా బిహేవ్ చేసావన్నావు, మిస్టేక్ చేసావన్నావు. ఏమైంది? అంతా ఓకేనా ఇప్పుడు? అంతా సెట్ అయిపోయినట్టేరా. ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడుతోంది. ఇంటికి వెళ్ళి కలిసాను, సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇంకా చెప్పాను కదరా, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని. మరి ఇంకేంటి పాజిటివ్ అంటున్నావు? లేట్ ఎందుకురా, వెళ్ళి నీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళు మావా. అదే ఆలోచిస్తున్నారా. అయినా అమ్మాయికి క్లోజ్ అవ్వాలంటే తనని కలవాలి. ఆ అమ్మాయి ఏమో కనీసం బయటికి రాదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నా.
తనకు కానీ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా మామ, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వెళ్ళి కనుక్కో, నువ్వే సీన్ క్రియేట్ చేసుకో, దగ్గరవు. అరే అవే ఎట్లా తెలుస్తాయని అడుగుతున్నా. రే సోషల్ మీడియా రా, సోషల్ మీడియాలో వాళ్ళ జీవితాల జాతకం మొత్తం ఉంటాయి. అరే రేపు ఆ అమ్మాయి బర్త్డే రా. రే ఇంతకన్నా మంచి సిచ్యువేషన్ మనకు దొరకదురా. తన లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్చర్స్ ఉన్నాయి చూడు. ఇదే సిచ్యువేషన్, వెళ్ళి చెప్పేసాయి, సర్ప్రైజ్ ఇవ్వు, గిఫ్ట్ ఇవ్వు, అమ్మాయిని పడేసాయి. థ్యాంక్స్ చెప్పొచ్చు కదరా. నీ బతుకు అది ఒక్కటే తక్కువ. అంతేలేరా, అమ్మాయి వస్తే ఫ్రెండ్స్ డేకరు, నేను చూస్తా పట్రా. హే కావ్య, హే, ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్కి రేపు చాలా స్పెషల్ డే. తనంత డీసెంట్ ఇన్నోసెంట్ పర్సనాలిటీ నేను ఇప్పటిదాకా చూడలేదు. చిన్నగా నవ్వుతుంది, చాలా స్లోగా మాట్లాడుతుంది. ఈ బుక్స్ ఉంటాయి కదా, వాటిల్లోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్ లాగా ఉంటుంది తన పర్సనాలిటీ. రేపు తన బర్త్డే, సో అది సెలబ్రేట్ చేద్దామనే వచ్చాను. హే, రేపు నా బర్త్డే. మరి లోపలికి రమ్మంటావా లేకపోతే కేక్ ఇక్కడే కోయాలా? ప్లీజ్ కమ్ ఇన్. యాపిల్ యాపిల్, వెరీ స్వీట్ యాపిల్, రెడ్ రెడ్ యాపిల్. పైకి వెళ్దామా? సరే పద. అక్క, విక్రమ్ ఎందుకు వచ్చాడు నాకేం తెలుసు? నా బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి వచ్చాడు. ఇంటిపైకి వెళ్దామని చెప్పాను, నువ్వు బయటికి రాకు. సరే నువ్వు వెళ్ళు, మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడనుకో ప్రాబ్లం అవుతుంది. ఎటే పని తెలీదట సాగే ఈ పయనము, నీతో జత పద అని అంటోంది ప్రాణము. చనువు కాస్త చొరవ చేసి చెలిమి దాటే పరుగు వినిపిస్తూ ఉందా మదిలోని ఈ అలజడేంటో కనవు. నీలకడుందా నిమిషము నిలవకుందే ఏ క్షణం, నిసిని దాటి మరో జగం చూద్దాం జతై మనం. తొణికి నాలో తమ ముఖం తెరలు తీసే యవ్వనం, తడుముతుంటే చెలి స్వరం చిగురించే జీవనం. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్, నాకు ఇది చాలా స్పెషల్. నా లైఫ్లో మా నాన్న తప్ప ఇంకో అబ్బాయి ఎప్పుడు ఇట్లా సర్ప్రైజ్ చేయలేదు. ఈ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే కావ్య. కావ్య, నేను జనరల్గా అడుగుతున్నాను, అంటే నేను నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా. నా మీద నీ ఒపీనియన్ పాజిటివ్గానే ఉంది కదా. అంటే నేనంటే ఇష్టం ఉంది కదా నీకు? పాజిటివ్గానే ఉంది. నాకు నచ్చకపోతే నేను మాట్లాడను కదా. నువ్వంటే ఇష్టం ఉంటేనే కదా నీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాను. అంటే ఆ రోజు నాకు తెలియకుండానే అలా తప్పు జరిగిపోయింది. నేను అది ఎక్స్ప్రెస్ చేసి నీ ఆన్సర్ వినకుండానే ఎమోషన్లో అలా తప్పు జరిగిపోయింది. కావ్య, నేను మళ్ళీ అడుగుతున్నాను, నాకు లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నావు. నీతో స్పెండ్ చేసిన ప్రతిసారి ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. నాకు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలి. నువ్వు ఇస్తావా? ఎస్. సరే, ఇక్కడుంటే నాకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నేను వెళ్తాను.
వెళ్ళనా? వెళ్ళమంటేనే వెళ్తాను. ఉండిపోనా? ఓకే బాయ్. సరే మరి, బాయ్. అక్క వెళ్ళిపోయాడా విక్రమ్? హా. కేక్ ఏది? ఏ ఫ్లేవర్? ఎక్కడ పెట్టావు? ఫ్రిడ్జ్లో పెట్టావా? వచ్చినప్పుడు తీసుకొచ్చావుగా. విక్రమ్ ఏంటే ఆ రోజు తొందరపడి మిస్టేక్ చేశానంటున్నాడు. ఆ రోజు ఏం జరిగింది అసలు? నువ్వేమన్నా చేశావా? ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు. అదేం లేదక్కా, నీ దగ్గర ఏం దాస్తాను? అంటే ఆ రోజు ఇంటికొచ్చాడు కదా, నేను ఇష్టమా కాదా అని అడిగాడు. అది నేనెలా చెప్తాను? నువ్వు కదా చెప్పాల్సింది. అందుకేం చెప్పలేదు. ఇంకేదో చెప్పాడు గాని మనిద్దరిని ఎక్కడ చూసేస్తాడా అన్న టెన్షన్లో నాకేం గుర్తులేదు. ఆన్లైన్ ఆర్డర్ చేసి పంపించేశాను. నీకు చెప్పడం మర్చిపోయాను. నిజంగా అంతేనా? ఇంకేమనుందా? నిజం చెప్పు. ఇద్దరం చీట్ చేస్తున్నామని తెలిస్తే నేను బ్యాడ్ అయిపోతాను. నువ్వు ఏదో ఒకటి చెప్పి నేనేదో ఒకటి చెప్పి అతను ఇంకోటి అర్థం చేసుకుంటాడు. మోసంలాగుంటుంది. ఇంకేం లేదు, నువ్వు ఓవర్ చేయకు. కేక్ ఎక్కడుందో చెప్పు. డైనింగ్ టేబుల్ మీద ఉంది. అబ్బా, ఇడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు. అక్కా, విక్రమ్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, బర్త్డే గర్ల్. థ్యాంక్ యూ విక్రమ్. ఏంటి వాళ్ళ ప్లాన్స్ మరి? ప్లాన్స్ ఏం లేవు. లీవ్ పెట్టాను, టెంపుల్కి వెళ్ళాలి. బర్త్డే ట్రీట్ ఏమి ఇవ్వవా? సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఎక్కడికా? యాక్చువల్లీ బ్యాచులర్ని కదా, బయట ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది. ఇంట్లో ఫుడ్ని చాలా మిస్ అవుతున్నా. నీకు ఇబ్బంది లేకపోతే యాక్చువల్లీ నీకు వంట వస్తే నాకేదైనా వండి తీసుకురావచ్చు కదా, అదే నేను ట్రీట్ అనుకుంటాను. సరే, కుక్ చేయడం వచ్చు, బానే చేస్తాను. జనరల్గా అందరు బానే ఉందని చెప్తారు కానీ ఈసారి నువ్వు తినేసి చెప్పు ఎలా ఉందో. సరే మరి, లొకేషన్ పెడతాను, వచ్చేయ్. లొకేషన్ పెట్టినా ఒక్కదాన్ని రావాలంటే అవ్వదు విక్రమ్. బా ఏం కాదు కావ్య, మొన్న రాంబాబుతో వచ్చావు కదా, అలానే వచ్చేయ్. రాంబాబుతో నేనొచ్చానా? మొన్నే వచ్చావుగా. మా సిస్టర్కి బర్త్డే డ్రెస్ కూడా సెలెక్ట్ చేశాము. నేనేదో ఎక్సైట్మెంట్లో నిన్ను హక్కుడు చేసుకున్నాను. ఏంటి అప్పుడే మర్చిపోయావా? అయినా దానివల్లే కదా అన్నిసార్లు నాతో సారీ చెప్పించుకున్నావు. నేను కూడా చాలాసార్లు సారీ చెప్పాను. ఏంటి అప్పుడే మర్చిపోయావా? సరే, ఇవన్నీ ఎందుకులే, నువ్వు తొందరగా ఫుడ్ తీసుకొని వచ్చి ఈసారి ఏం హక్ చేసుకోనిలే. బాయ్. విక్రమ్ని కలవడానికా? విక్రమా? నేనెందుకు కలుస్తాను? విక్రమ్ కాల్ చేశాడా? చేశాడు, కుదరదని చెప్పాను, వినలేదు. మళ్ళీ కాల్ చేస్తే కట్ చేశాను. మనిద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదే, నాకు తెలియని విక్రమ్ ఎవరు? ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు. అదేం లేదక్కా, నీ దగ్గర ఏం దాస్తాను? ఎందుకు అబద్ధాలు చెప్పావే? ఎందుకు
నా లైఫ్తో ఆడుకుంటున్నావు? నేనేం చేశానే? ఎందుకలా బీపీ తెచ్చుకుంటున్నావు? నా చెల్లే కదా, నా సొంత మనిషే కదా అని నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకున్నా. నీకంటే నమ్మకమైన వాళ్ళు ఇంకెవరున్నారని చెప్పి నా లవ్ మ్యాటర్లో కూడా నేను ఇన్వాల్వ్ చేశాను. కానీ నువ్వేం చేసావు? అతని ముందు నన్ను ఫూల్ని చేసావు. ఏం జరుగుతుందే నా లైఫ్లో? నా స్టోరీ నాకే తెలియకుండా జరుగుతుందని అనిపిస్తుంది. ఇన్ని అబద్ధాలా? ఇంత మోసమా? చిన్నప్పటి నుంచి అన్నీ ఇలానే చేసావు. నేను ఆనందంగా ఉంటే నచ్చదు కదా? డాడీ నాకేదైనా డ్రెస్ కొంటే నువ్వు లాగేసుకుంటావు. అమ్మ నా కోసం ఏదైనా తెస్తే అది తీసేసుకుంటావు. నీకు నచ్చితే చాలు లాగేసుకుంటావు. నాకంటూ కొన్ని ఇష్టాలు కోరికలుంటాయి. నేనేమనుకుంటున్నాననేది నీకు అవసరం లేదు. నీకు నా ఫీలింగ్స్తో పనే లేదు. నాదన్నది నాది మాత్రం అన్నది ఇంట్లో ఒక్కటైనా ఉందా? అంతెందుకు నా జీవితంలో అయినా ఉందా? ప్రతిదీ లాక్కోడానికే చూస్తావు. అలానే విక్రమ్ని కూడా అనుకుంటున్నావు. అసలేం మనిషివే నువ్వు? సొంత అక్క జీవితంతో ఆడుకుంటున్నావు. అయినా నా పిచ్చి కాకపోతే ఎప్పట్లాగానే నీకు ఇప్పుడు జోకరే కదా? అక్క, అది నీకు చెప్దామనుకున్నానే, కానీ ఎట్లా చెప్పా? విక్రమ్ విషయంలో నాకు ఇన్ని మాటలు చెప్పావు కదా, అందులో ఒక్క నిజమైన ఉందా? అన్ని అబద్ధాలేనా? నాకేం తెలీదన్న విషయం విక్రమ్ నాతో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో చెప్పే వరకు నాకు తెలీదు. విక్రమ్ నిన్ను కలిసావు, అది ఆ రాంబాబు గాడికి కూడా తెలుసు, కానీ నాకు తెలీదు. అప్పుడు విక్రమ్ నిన్ను ప్రపోజ్ చేశాడు, హగ్ కూడా చేసుకున్నాడు. కానీ నాకు ఇవన్నీ ఏవీ తెలీదు. దీని గురించి మాట్లాడడానికి ఇంటికి కూడా వచ్చాడు, అప్పుడు కూడా నాకు తెలీదు. అప్పుడు కూడా నన్ను రూమ్ లో దాచిపెట్టి లాక్ వేసి మేనేజ్ చేశావు. ఇప్పుడు వరకు నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఒక్కసారి కూడా నీ మీద కోప్పడలేదు. ఇదేం చేస్తుందిలే అని అనుకుంటున్నావా? మాట్లాడవే. ఎప్పుడేదో వాగుతూ ఉంటావు కదా, మాట్లాడు. ఏదో ఒకటి చెప్పు నాకు. అక్క కాదు, నేను నీకు చెప్దామనే అనుకున్నాను అక్క. ప్రీతి, అమ్మా కావ్య, ఏంట్రా ఏదో చూడకూడదు చూసినట్టు ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయారు? షాక్లో ఉన్నారా? డిస్టర్బ్ చేశానా ఏంటి? రాకూడని టైంలో వచ్చానా? అబ్బే అదేం లేదమ్మా, సంతోషం పట్టలేక. ఏంటే ఎప్పుడూ లేని నువ్వు కూడా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నాకు తెలియకుండా సీక్రెట్గా ఏమైనా చేస్తున్నారా? లేకపోతే బాయ్ ఫ్రెండ్తో లివింగ్లో ఉన్నారా? అంటే అన్నావు గాని వినడానికి చాలా బాగుందిలే. నా గురించి తెలిసాక నాతో ఎవరుంటారమ్మా? అయినా నువ్వేంటి నీలా కాకుండా నాలాగా మాట్లాడుతున్నావు? సీరియల్స్ చూడ్డం లేదా ఏంటి? ఈ మధ్య ఇదే కదా ట్రెండు, అందుకే సరదాగా జోక్ చేశా. మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. మీ ఇద్దరి కోసం ఏం తెచ్చానో తెలుసా? నా చేతులతో వండిన పిండి వంటలు. థ్యాంక్స్ అమ్మా. సరే, నేను త్వరగా రెడీ అయి వస్తాను. మీ ఇద్దరు రెడీగా ఉండండి, టెంపుల్కి వెళ్దాం. అమ్మా నేను రాను, మీ ఇద్దరు వెళ్ళండి. ఎందుకురా? నేను ఇంకా స్నానం చేయలేదు. చేసిరా, చేశాకెళ్దాం. అది కాదమ్మా, నేను రాలేను. ఎందుకే? అంటే నేను నైట్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేసుకొని తిన్నా. ఇప్పుడు స్నానం చేయకుండా ఎలా వస్తాను? నువ్వెప్పుడు ఇంతేనానే? ఇంకా మారవా? ఇక్కడికొచ్చినా కూడా ఇదే అలవాటా? మీ పుట్టినరోజు నాడు నేను వస్తాను, మనం గుడికెళ్తాం, నాన్ వెజ్ తినకూడదు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? ఛీ. బస్తీ గాని గుండెల్లోనే బంతి పువ్వై పూసిందిరు, బండి ఎక్కి కూర్చుందిరు. ఇప్పుడైనా స్నానం చేసి రెడీ అవ్వు. ఇందాకే టిఫిన్ చేశాను, నిద్ర వస్తుంది. అది అరిగాక స్నానం చేస్తాను. నిజంగానే నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ మమ్మీ. పద. ఇద్దరు వెళ్తున్నారు, ప్రసాదం మర్చిపోకండి. ఏమైందమ్మా? పుట్టినరోజు నాడు కూడా డల్గా ఉన్నావేంటి? ఫుడ్ ప్రాబ్లమా లేకపోతే చెల్లినస భరించలేకపోతున్నావా? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను.
నాకు నీ అంత చదువు రాకపోవచ్చు గాని నా కూతురు మొహం చూసి తను సంతోషంగా ఉందా లేదా అని తెలుసుకోగలను. నిన్నేదో బాగా డిస్టర్బ్ చేస్తోంది. అదేంటో చెప్పు. అంటే మన అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తే తీసుకోలేము. అసలు ఎందుకు ఇలా చేశారు, అంత అవసరం ఏముంది? చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. అసలు మనం ఏం చేస్తున్నామో ఏం చేయాలో ఏం అర్థం అవ్వదు. నిన్నెవరు అంతలా మోసం చేసింది? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? అది ఆఫీస్లో కొలీగ్ అమ్మా. ప్రాజెక్ట్ విషయంలో నాతో ఒకటి చెప్పి నా వెనుక ఇంకోటి చెప్పారు. చాలా మోసం చేశారు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అమ్మా. ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలి? కోప్పడాలా, తిట్టాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. భగవంతుడు మనుషుల్ని సృష్టిస్తాడు గాని వాళ్ళ మనస్తత్వాలు కాదు కదా. ఒక్కో మనిషి ఒక్కో విధంగా ప్రవర్తిస్తాడు. అయినా అందరూ ఒకేలాగా ఉంటే వాళ్ళు మనుషులెందుకు అవుతారు? మనిషి తప్పు చేస్తాడు, అది సహజం. తెలిసి కొందరు, తెలియక కొందరు. కొంతమంది అవసరం కోసం చేస్తారు. మన అనుకునే వాళ్ళ దగ్గర అలవాటు వల్లనో అవసరానికో తెలుసో తెలియక తప్పు చేసే సందర్భం వస్తుంది. అది మనకి జరగచ్చు, మన పక్క వాళ్ళకి జరగచ్చు. అంతా మన మంచిగే అని సర్దుకుపోవాలి. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి అబద్ధం చెప్పింది. అబద్ధం మీద అబద్ధం చెప్పింది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక గానీ ఒప్పుకోలేదు. నాకు చిరాకొచ్చి మాట్లాడడం మానేశానమ్మా. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందా? లేదుగా. ఇవన్నీ పెద్దగా తీసుకుని వాటి గురించి ఆలోచిస్తే సఫర్ అయ్యేది మనమే. మాట్లాడడం మానేస్తే ఎందుకలా చేసిందని నీకెప్పటికీ తెలియదు కదా. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్యకైనా సొల్యూషన్ రెండు వైపులా దొరుకుతుంది. అంతేగాని ఇలా డల్ అయిపోతే, వాళ్లపైన కోపం పెట్టుకుంటే రిలేషన్ పాడవటం తప్ప ఇంకేం జరగదు. మన అనేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్లను కూడా దూరం చేసుకుంటే మళ్లీ దగ్గరవటం అంత సులభం కాదు. ఏదైనా అవ్వని అమ్మా, సచ్చినా దాంతో మాట్లాడను. ఈ గుడికి వచ్చే వాళ్లలో అందరూ భక్తితోనే వస్తారనుకుంటున్నావా? కొందరు భయంతో వస్తారు, కొందరు బాధతో వస్తారు, మరికొందరు ఆశతో వస్తారు. భయంతో వచ్చినవాడు చేసిన తప్పులకు పాపాలు గడిగేసుకోవడానికి వస్తాడు. బాధతో వచ్చినవాడు అన్నీ కోల్పోయాను స్వామి, ఏదీ సరిగా జరగట్లేదు, నా మీద దయచూపు అని మొక్కుంటాడు. ఆశతో వచ్చేవాడు వాడికి ఎంతున్నా ఏమున్నా సరే ఇంకా ఏదో కావాలని నోటింది ప్రదర్శనలు చేస్తాడు. ఈ సృష్టిని నడిపిస్తున్న భగవంతుడి దగ్గరికే ఇన్ని రకాల వ్యక్తులు వస్తున్నప్పుడు మనం సాధారణ మనుషులం. మన చుట్టూ ఎంతమంది ఉంటారు? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఆఫీసులోనో, మన పక్కింట్లోనో, మన ఇంట్లోనో, ఎక్కడో ఒకచోట ఇలాంటి వ్యక్తులు మనకి ఎదురవుతూనే ఉంటారు. అందరూ మనలా ఉండాలంటే ఎలా? పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా బయటపడాలి అనేది ప్రయత్నించాలి. లేదంటే ప్రతి క్షణము కూడా ప్రాబ్లమే. నేనొచ్చి తనతో మాట్లాడినా? లేదమ్మా, నువ్వు చెప్పావుగా, నేను సాల్వ్ చేసుకుంటాను. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. సరే వెళ్దామా? వెళ్దాం. అమ్మ ప్రసాదం. నేను పోయేటప్పుడు ఇక్కడే ఉన్నావు, వచ్చేటప్పుడు ఇక్కడే ఉన్నావు. సోఫాకి ఏమన్నా ఫెవికాల్ అతికిచ్చావా? లేదమ్మా. చేసావా లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకున్నావా? చేశానులే అమ్మా, ఇది ఇవ్వు ఏదో ఒకటి. అవునే, నీ జాస్ ఎప్పుడు తిండి మీదని, చదువు మీద ఎప్పుడు ఉండదా? అమ్మా, నీకు విషయం తెలీదా? మనిషి చదువుకోకపోయినా జాబ్ చేయకపోయినా బతకొచ్చు గాని తిండి నిద్ర లేకపోతే చచ్చిపోతారు. అందుకే తినాలి, బాగా తినాలి. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే బాగుండేది. ఫోన్ అలా విసిరేసావంటే జాగ్రత్త లేదా నీకు? అమ్మా, దాని కొలీగ్ కాల్ చేసింది. అది లిఫ్ట్ చేయట్లేదని అస్తమానం నాకే చేస్తుంది. ఓ, ఆఫీస్ కాలా? మాట్లాడమ్మా.
హలో వనజాక్షి చెప్పవే. వనజాక్ష. హలో. ఇవాళ బర్త్డే అని లీవ్ తీసుకున్నా. ఏం మాట్లాడుతున్నావు కావ్య? నేను విక్రమ్. విక్రమ్ ఇందాక మా మమ్మీ పక్కనే ఉంది. ఓ, ఇంతకీ నాకు వంట చేస్తున్నానన్నావు కదా, ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని ఫోన్ చేశాను. అంటే ఇంకేం చేయలేదు విక్రమ్. ఇప్పుడు రావట్లేదని మాత్రం చెప్పకు కావ్య. సారీ విక్రమ్, ఎవ్రీ బర్త్డేకి మా మమ్మీ నన్ను టెంపుల్కి తీసుకెళ్తుంది. ఈసారి రాదేమో అనుకున్నా, కానీ వచ్చింది. ఇవాళ మీట్ అవడం కష్టం. నువ్వు ఇట్లనే ఏదో ఒకటి చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వకు. మనం మీట్ అవ్వడం, ట్రీట్ ఇవ్వడం రెండు ఫిక్స్. కాకపోతే జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నాను అంతే. నాకు పెద్దగా ఆప్షన్స్ ఉన్నాయేమన్నా? ఓ, అత్తయ్య వచ్చినట్టున్నారు. పర్ఫార్మెన్స్ చేసేద్దాం. నమస్తే ఆంటీ. ఎవరు బాబు నువ్వు? మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి రాంబాబు. చాలా మంచోళ్ళ ఉన్నాడే. చాలా మంచోడు. నేను చాలా మంచోడిని ఆంటీ. మా అమ్మ కూడా అదే అంటుంది. నన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరో చాలా లక్కీ అంట. కూర్చో బాబు. అమ్మా ఇప్పుడు ఎందుకు పంపించేసి. నూర్మి జరుగు. అబ్బా దా కూర్చో. ఏంటి బాబు ఏం చదువుతున్నావు? చిన్నపిల్లాళ్ళ ఉన్నావు, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. ఆంటీ నేను చిన్నపిల్లని కాదు, 18+. వైన్ షాప్ లో కూడా ఇప్పుడు ఆపలేదు తెలుసా? చూసావా ఎంత మంచోడో. వాడికి చదువు మీద తప్ప అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అచ్చని ఇలానే. అమ్మా హ్యాపీ బర్త్డే కావ్య. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అదేంటి, నువ్వు కృతి ట్విన్స్ అంటే నీ బర్త్డే కూడా ఈరోజే ఉంటుంది కదా. అయినా నిన్న నైట్ విక్రమ్ కేక్ తీసుకొచ్చి కట్ చేయించడం నేను చూశాను. రాజు మరి నా దశ బావ నీతో ఎప్పుడు విక్రమ్ ఏంటి ఈ టైంలో? రాంబాబు ఏం చేస్తున్నారా బయట? వస్తున్నా నాన్న. విక్రమ్ ఎవరే? ఎవరు విక్రమ్ అంటున్నా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇద్దరూ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? మాట్లాడరేంటే?